ఇంజనీరింగ్ మెటీరియల్స్ పార్ట్ 2 సెకండ్ పార్ట్లో మనకి మెటీరియల్ టెస్టింగ్ కోసం ఒకసారి చూద్దాం. మెటీరియల్ టెస్టింగ్లో మనకు 2 టైప్స్ ఉంటుంది, డిస్ట్రక్టివ్ టెస్టింగ్, నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్. అసలు మనకు మెటీరియల్ టెస్టింగ్ రిక్వైర్మెంట్ దేనికోసం చేస్తుంటే మనకి మెకానికల్ ప్రాపర్టీస్ని ఫైండ్ అవుట్ చేయడానికి, అంటే మనకు డిజైన్ పారామీటర్స్కి రీచ్ అవుతుందా లేదా కాంపోనెంట్, లేకపోతే మనం తీసుకున్న మెటీరియల్ ఆ స్పెసిఫికేషన్స్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవడానికి మెటీరియల్ టెస్టింగ్ అనేది చేస్తామన్నమాట. ఇందులో ఏంటంటే అల్టిమేట్ టెన్సైల్ స్ట్రెంత్ యూటీఎస్ కానీ, లేకపోతే ఈల్డ్ స్ట్రెంత్ వైఎస్ కానీ, లేదా పర్సంటేజ్ ఆఫ్ ఎలాంగేషన్, ఇవి డిజైన్ ఇన్పుట్లో పారామీటర్స్ కరెక్ట్గా ఉన్నా లేదా చెక్ చేసుకోవడానికి. అలాగే ఇన్ఫార్మ్డ్ చాయిస్ ఆఫ్ రా మెటీరియల్స్, మనకి రా మెటీరియల్ సెలెక్షన్స్లో అప్పుడు ఈ టెస్ట్స్ అనేది యూజ్ అవుతున్నాయి. అలాగే టు చెక్ ద ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్ ఆఫ్టర్ హీట్ ట్రీట్మెంట్. హీట్ ట్రీట్మెంట్ ఎందుకు చేస్తాం మనం? మెకానికల్ ప్రాపర్టీస్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి చేస్తాం. అలాంటి మెకానికల్ ప్రాపర్టీస్ అచీవ్ అయినా లేదా చెక్ చేసుకోవడానికి మనకి మెకానికల్ టెస్టింగ్, మెటీరియల్ టెస్టింగ్ అనేది చేస్తాం. టు చెక్ ద మెటీరియల్ ప్రాపర్టీ ఆఫ్టర్ వెల్డింగ్, బ్రేజింగ్, అంటే వెల్డింగ్ తర్వాత లేదా బ్రేజింగ్ తర్వాత మనం ఈ మెటీరియల్స్ బేస్ మెటల్తో స్ట్రాంగ్గా ఉందా లేదా అనేది ఆ మెకానికల్ ప్రాపర్టీస్ అనేది చెక్ చేయడం జరుగుతుంది. అలాగే ఇన్ష్యూర్ బ్యాచ్ అండ్ ప్రొడక్షన్ క్వాలిటీని చెక్ చేసుకోవడానికి, అంటే క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో మెటీరియల్ టెస్టింగ్ అనేది కంపల్సరీగా ఉంటాయి యాజ్ పార్ట్ ఆఫ్ మెయింటెనెన్స్ అండ్ ప్రివెంట్ ఫెయిల్యూర్ ఇన్ యూసేజ్. మనకి మెయింటెనెన్స్లో అలాగే యూసేజ్లో మనకి ఫెయిల్యూర్స్ రాకుండా ఈ టెస్టులు కూడా చేస్తూ ఉంటాం అన్నమాట. ఇందులో 2 టైప్స్ ఆఫ్ మెటీరియల్ టెస్టింగ్ ఉంటుంది. డిస్ట్రక్టివ్ టెస్టింగ్, దీన్నే మెకానికల్ టెస్టులు అంటాం. నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్, ఎన్డిటీస్. ఇందులో డిస్ట్రక్టివ్ టెస్టింగ్ ఏంటంటే మనకి స్పెసిమెన్ అనేది బ్రేక్ చేసి, అంటే ఫెయిల్యూర్ అయిన తర్వాత మనకి, అంటే టెన్సైల్ లోడ్ అప్లై చేసి దాన్ని ఎలాంగేషన్ అయిన తర్వాత రప్చర్, అంటే బ్రేక్ అయిన తర్వాత దాని యొక్క ప్రాపర్టీస్, అల్టిమేట్ స్ట్రెస్ కానీ, లేదంటే బ్రేకింగ్ స్ట్రెస్ కానీ, లేకపోతే అప్పర్ ఈల్డ్, లోవర్ ఈల్డ్, అప్పర్ ఈల్డ్, లేకపోతే ఎలాస్టిక్ లిమిట్, ఇలాంటి డిఫరెంట్ ప్రాపర్టీస్ అన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ డిస్ట్రక్టివ్ టెస్ట్ అనేది వాడుతూ ఉంటాం. హార్డ్నెస్ టెస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి యూటీఎం మిషన్ మీద చేస్తాం కదా, యూటీఎం మిషన్ మీద చేసేది, లేదా ఇంపాక్ట్ టెస్టింగ్, ఐజెడ్ ఇంపాక్ట్ కానీ, చార్ప్ ఇంపాక్ట్ టెస్ట్ కానీ, హార్డ్నెస్ టెస్ట్ కానీ, ఇలాంటి డిఫరెంట్ టెస్ట్స్ అన్నీ మనం డిస్ట్రక్టివ్ టెస్టింగ్ కింద వస్తాయన్నమాట. ఎన్డిటీస్ అంటే నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్లో స్పెసిమెన్ అనేది బ్రేక్ చేయకుండానే దాని యొక్క ప్రాపర్టీస్, అంటే ఇంటర్నల్ డిఫెక్ట్స్ కానీ లేకపోతే ఎక్స్టర్నల్ డిఫెక్ట్స్ కానీ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇందులో మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు స్పెసిమెన్. డిస్ట్రక్టివ్ టెస్టింగ్లో ఏంటంటే స్పెసిమెన్ బ్రేక్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ రీయూజ్ చేయం. ఎన్డిటీస్లో మొత్తం స్పెసిమెన్ అనేది రీయూజ్ చేస్తాం అనమాట. ఇవి ఎన్డిటీస్లో ఎగ్జాంపుల్స్ ఏంటంటే మనకి రేడియోగ్రఫీ టెస్ట్, పెనట్రేషన్, లేదంటే మ్యాగ్నెటిక్ టెస్ట్, అల్ట్రాసానిక్ టెస్ట్, ఇలాంటి డిఫరెంట్ టెస్ట్స్ ఎన్డిటీస్లో ఉంటాయి. యూనివర్సల్ టెస్టింగ్ మిషన్లో which applies a tensile force to a specimen and then measures the force and also elongation. యూటీఎం మిషన్లో మనకి ఏంటంటే పర్సంటేజ్ ఆఫ్ ఎలాంగేషన్ కానీ, లేదంటే ఫోర్స్, బ్రేకింగ్ అల్టిమేట్ స్ట్రెంత్ కానీ, ఎలాస్టిక్ లిమిట్ కానీ, ఇలాంటి డిఫరెంట్ ప్రాపర్టీస్ ఫైండ్ అవుట్ చేయడానికి యూటీఎం మిషన్ యూజ్ చేస్తాం. ఇందులో టెన్సైల్ ఫోర్స్, అంటే మనకి ఫోర్స్ అనేది, అప్లైడ్ ఫోర్స్ అనేది ఎలా క్రియేట్ చేస్తామంటే హైడ్రాలిక్ సిలిండర్, అంటే హైడ్రాలిక్ ఫోర్స్ని యూజ్ చేసి మనం ఫోర్స్ అనేది క్రియేట్ చేస్తాం దీంట్లో. ఇది హైడ్రాలిక్, అంటే యూనివర్సల్ టెస్టింగ్ మిషన్ టెస్ట్ రిగ్ ఇది. ఇందులో మనకి ఈ యూటీఎం మిషన్ ఇచ్చేసి ఏమేమి ప్రాపర్టీస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే మనకి స్ట్రెంత్, డక్టిలిటీ, ఎలాస్టిసిటీ, స్టిఫ్నెస్, మెలబిలిటీ, మాడ్యులస్ ఆఫ్ టఫ్నెస్, మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్, ఇవి డిఫరెంట్ ప్రాపర్టీస్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు దీంట్లో. టెస్టింగ్ స్పెసిమెన్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. మనకి ఇది రౌండ్ బార్ కానీ, లేదంటే ఫ్లాట్ అంటే రెక్టాంగులర్ షేప్లో కానీ దీని క్రాస్ సెక్షన్ ఉంటుంది. ఇక్కడ మనకి ఏంటంటే గేజ్ లెంత్, ఓవరాల్ లెంత్ ఉంటుంది. అది ఒకసారి ఎగ్జామ్స్లో ఎప్పుడు అడుగుతాడు. గేజ్ లెంత్ వచ్చేసరికి మనకి ఇది గేజ్ లెంత్ ఇక్కడ నుంచి, అంటే దీంట్లో పర్సంటేజ్ ఆఫ్ ఎలాంగేషన్ లేదంటే పర్సంటేజ్ ఆఫ్ రిడక్షన్ ఇన్ ఏరియా అనేది ఎఫెక్టెడ్ ఏరియా అని, దాన్ని మనం గేజ్ లెంత్ అంటాం. ఓవరాల్ లెంత్ వచ్చేసరికి మొత్తం స్పెసిమెన్, అంటే ఇక్కడ ఫిక్చర్స్లో మొత్తం ఓవరాల్గా వచ్చిన లెంత్ని మనం ఓవరాల్ లెంత్ అంటాం. ఇక్కడ స్పెసిమెన్స్ కూడా ఎలా ఉన్నాయో ఒకసారి చూడవచ్చు మనం. అలాగే టెన్సైల్ టెస్ట్ రిజల్ట్స్, అంటే మనకి టెన్సైల్ ఫోర్స్ అప్లై చేసిన తర్వాత అవి బ్రేక్ అయిన తర్వాత ఆ షేప్స్ ఎలా ఉంటాయి అనేది, అంటే డిపెండింగ్ ఆన్ టైప్ ఆఫ్ మెటీరియల్ బట్టి ఉంటుంది. సపోజ్ డక్టైల్ మెటీరియల్స్ కనుకోండి, కోన్ షేప్డ్ లేదంటే మనకు కప్ షేప్డ్ ఫెయిల్యూర్స్ అనేది వస్తుంది అనమాట. అదే బ్రిటిల్ మెటీరియల్స్కి అయితే
అసలు ఎలాంగేషన్ ఎటువంటి ఎలాంగేషన్ లేకుండా అది బ్రేక్ అవుద్ది కాబట్టి అది ఒక షీర్ ఫెయిల్యూర్స్ లాగా వస్తుంది అనమాట మనకి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది బ్రిటిల్ ఫెయిల్యూర్స్ అనమాట. ఇది డిఫార్మేషన్ లేకుండా ఫెయిల్యూర్ అవుతుంది. అదే బ్రిటిల్ మెటీరియల్స్ ఉండే కప్ షేప్డ్ లేకపోతే కోన్ షేప్డ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి. అంటే ఎలాంగేషన్ పర్సెంటేజ్ ఆఫ్ ఎలాంగేషన్ ఎక్కువ ఉండి అవి రిడక్షన్ ఏరియాలో తక్కువ క్రాస్ సెక్షన్ ఏరియా దగ్గర అది ఫెయిల్యూర్ అవుతుంది అనమాట. ఇవన్నీ డక్టిల్ మెటీరియల్కి సంబంధించింది. ఈ పక్కన ఉంది కదా, ఇది బ్రిటిల్ మెటీరియల్. బ్రిటిల్ మెటీరియల్లో మనకి ఎటువంటి డిఫార్మేషన్ ఉండదు, రిడక్షన్ ఏరియా ఉండదు అనమాట. ఇది స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఫర్ డిఫరెంట్ మెటీరియల్స్కి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ రబ్బర్కి కానీ అల్యూమినియం కానీ మనకు టెక్స్ట్ బుక్స్లో ఏంటంటే డక్టైల్ మెటీరియల్కి డ్రా చేస్తారు. అంటే డక్టైల్ మెటీరియల్కి ఎగ్జాంపుల్ మైల్డ్ స్టీల్కి డ్రా చేసిన ఎగ్జాంపుల్ మనకు టెక్స్ట్ బుక్లో ఎక్కువగా ఉంటుంది, అంటే ఇది. అలాగే డక్టైల్ మెటీరియల్స్కి, గ్లాస్కి, హై కార్బన్ స్టీల్స్కి ఇచ్చారు. అంటే ఇక్కడ మనకు హార్డ్నెస్ పెరిగే కొద్ది దీని యొక్క స్లోప్ ఇటువైపు వెళ్తుందన్నమాట. ఇది హై కార్బన్ స్టీల్, కార్బన్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇది లో కార్బన్ స్టీల్, అంటే మైల్డ్ స్టీల్ వాటికి సంబంధించి. మీడియం కార్బన్ స్టీల్, ఇది హై కార్బన్ స్టీల్. ఇక్కడ కార్బన్ పర్సెంటేజ్ వెళ్ళి కొద్ది హార్డ్నెస్ పెరుగుతుంది కాబట్టి డిఫార్మేషన్ అనేది తగ్గుతుంది అనమాట. అంటే స్ట్రెయిన్ అనేది తగ్గుతుంది కాబట్టి ఈ కర్వ్ అనేది ఇటు స్టీఫ్ అంటే స్లోప్ తగ్గుతుంది అనమాట. స్లోప్ అనేది పెరుగుతుంది. ఇవి డిఫరెంట్ మెటీరియల్స్కి. ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఫర్ మైల్డ్ స్టీల్. మనకి ఎగ్జామ్స్లో కూడా ఎక్కువగా దీని మీద ఫోకస్ చేస్తాడు. దీంట్లో ఏంటంటే మనకి ఫస్ట్ లిమిట్ ఎక్స్ యాక్సిస్ మీద స్ట్రెయిన్ తీసుకుంటాం, డిఫార్మేషన్. వై యాక్సిస్ మీద స్ట్రెస్ అంటే లోడ్ తీసుకుంటాం. ఇది ఏంటంటే మనకి ఏ అనేది ఫస్ట్ ఉంది కదా, అది ప్రొపోర్షనాలిటీ లిమిట్. అంటే ఇక్కడ వరకు మనకి కర్వ్ అనేది స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ అనేది లీనియర్గా ఫామ్ అవుతుందంట. లీనియర్ వేరియేషన్ అనేది వస్తుందన్నమాట. స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు స్ట్రెయిన్ అప్ టు ప్రొపోర్షనల్ లిమిట్. ఎలాస్టిక్ లిమిట్ వరకు ఉంటుంది కానీ అంటే నాన్ లీనియారిటీ అనేది ఫాలో అవుతుంది. కాదంటే ఎలాస్టిక్ లిమిట్ అనేది మనం ఎలా డిఫైన్ చేస్తామంటే ఏదైనా ఒక స్పెసిమెన్ మీద మనం లోడ్ వేసినప్పుడు, ఈ లోడ్ అప్లై చేసినప్పుడు ఇది ఎలాస్టిక్ లిమిట్ వరకు ఉంటే మనం ఇది లోడ్ అనేది రిమూవ్ చేసిన తర్వాత ఇట్ అగైన్ ఇట్స్ ఒరిజినల్ పొజిషన్. అంతే, దాంట్లో ఎటువంటి స్ట్రెస్ కానీ స్ట్రెయిన్ కానీ ఉండకపోతే కనుక ఎప్పుడు ఆఫ్టర్ రిమూవల్ ఆఫ్ లోడ్ అంటే మనకి కర్వ్ అనేది మళ్ళీ ఈ స్ట్రైట్లో వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తారు రిమూవ్ రోడ్ తీసిన తర్వాత. అంటే దీంట్లో స్ట్రెస్ స్ట్రెయిన్ అనేది నిల్లు ఉంటుంది అనమాట, ఇక్కడికి వస్తుంది. దాన్ని మనం ఎలాస్టిక్ లిమిట్ అంటాం. దాన్ని బీతో రిప్రజెంట్ చేస్తామన్నమాట. మనకు హూక్స్లా డిఫైన్ చేసినప్పుడు విత్ ఇన్ ఎలాస్టిక్ లిమిట్ ద స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు స్ట్రెయిన్ అంటాం. అయితే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్ డిజైన్ ప్రకారం చూసుకుంటే మనకు హూక్స్లా అనేది ఎక్కడి వరకు డిసైడ్ చేస్తుందంటే ప్రొపోర్షనల్ లిమిట్ వరకు. ఎగ్జామ్స్లో అడిగితే కనుక అంటే మనకి ఇచ్చిన ఆప్షన్ బట్టి చూసుకోవాలి. అక్కడ హూక్స్లా హోల్డ్స్ గుడ్ అప్ టు అంటే ప్రొపోర్షనల్ లిమిట్ తీసుకోండి. అలాగే హూక్స్లా వ్యాలిడ్ అప్ టు అంటే మనకి ఎలాస్టిక్ లిమిట్, అంటే విత్ ఇన్ ఎలాస్టిక్ లిమిట్ వరకు అది వ్యాలిడ్ అవుతుంది. కానీ ఎక్కడ వరకు గుడ్ అంటే మనకి ప్రొపోర్షనల్ లిమిట్ వరకు తీసుకోవాలి. అలాగే నెక్స్ట్ సి అనేది మనకి అప్పర్ ఈల్డ్ పాయింట్ వస్తుంది. ఇక్కడ సి అనేది అప్పర్ ఈల్డ్ పాయింట్, సి డాష్ అనేది లోవర్ ఈల్డ్ పాయింట్. దానికి దీని తేడా ఏంటంటే మనకి ఇక్కడ ఒక సి అంటే అప్పర్ ఈల్డ్ పాయింట్ రీచ్ అయిన తర్వాత అక్కడ మనకు వితౌట్ మనం లోడ్ అప్లై చేయకముందే అది డిఫార్మేషన్ అనేది తీసుకుంటుంది అనమాట. అంటే స్ట్రెయిన్ అనేది కన్సిడరబుల్ ఇంక్రీజేషన్ ఉంటుంది, లోడ్కి సంబంధం లేకుండా, అంటే స్ట్రెస్ లేకుండానే డిఫార్మేషన్ అనేది జరుగుతుంది. వన్స్ మనకి లోవర్ ఈల్డ్ పాయింట్ క్రాస్ అయిన తర్వాత అక్కడ మళ్ళీ మనకి స్ట్రెస్ స్ట్రెయిన్ పెరుగుతాయి అన్నమాట. ఇక్కడ ఏంటంటే మనకి డి అనే పాయింట్ ఉంది, అది ఇంపార్టెంట్. మ్యాక్సిమం ఆర్ అల్టిమేట్ స్ట్రెంత్. ఇక్కడ మ్యాక్సిమం స్ట్రెంత్ అంటే మనకి మ్యాక్సిమం స్ట్రెస్ ఎక్కడ అటెండ్ అవుతుందంటే అల్టిమేట్ స్ట్రెంత్ దగ్గర మనకి అటెండ్ అవుతుంది. అక్కడ మ్యాక్సిమం లోడ్. ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం స్ట్రెంత్ క్రాస్ అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ లోడ్ పెంచకుండానే ఆటోమేటిక్గా డిఫార్మేషన్ అనేది సాగుతుంది అనమాట. అంటే నెక్ ఫార్మేషన్ అనేది ఇక్కడ జరుగుతుంది అనమాట. మనకి ఈ స్పెసిమెన్ లోడ్ అప్లై చేస్తున్నప్పుడు ఇక్కడ మనకి నెక్ ఫార్మేషన్ ఉంటుంది కదా, అది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట, ఈ పాయింట్ నుంచి. ఇది ఇక్కడికి వచ్చేసరికి మనకి ఈ అనేది బ్రేకింగ్ స్ట్రెస్ వస్తుంది, ఇది రప్చర్ అంటాం. ఇక్కడ వరకు వచ్చేసరికి ఇది ప్లాస్టిక్ రేంజ్, ఇది వచ్చేసరికి ఎలాస్టిక్ లిమిట్. అంటే మనకు 3 రీజన్స్ కింద తీసుకుంటే ఎలాస్టిక్ రేంజ్, ప్లాస్టిక్ రేంజ్, రప్చర్ రేంజ్ అని వస్తుంది అనమాట. ఇది థియరిటికల్ కర్వ్ మనం చూసుకుంటే.
ఈ పాయింట్స్ అనేది మనకి ఇంపార్టెంట్, రేంజెస్ అనేది ఎలా ఉంటుందని. నెక్స్ట్ రీజన్స్ అనేది మనకి ఇప్పుడు చెప్పుకున్నాం కదా, 3 రీజన్స్ ఉంటాయి. ఎలాస్టిక్ రీజన్ అంటే మనకు అప్ టు ఎలాస్టిక్ లిమిట్ వరకు ఉన్నది. ఇందులో ఏంటంటే మనకి లోడ్ అప్లై చేసినప్పుడు ఆ స్పెసిఫైర్ మీద ఆ లోడ్ తీసేసిన తర్వాత దాంట్లో ఎటువంటి స్ట్రెస్ స్ట్రెయిన్ లేకపోతే మళ్ళీ కమ్ బ్యాక్ టు ఒరిజినల్ పొజిషన్, దాన్ని ఎలాస్టిక్ రీజన్ అంటాం. ప్లాస్టిక్ రీజన్స్లో వచ్చేసరికి లోడ్ రిమూవ్ చేసిన తర్వాత కూడా దాంట్లో పర్మనెంట్ డిఫార్మేషన్ అనేది ఉండిపోతుంది, అంటే ఒరిజినల్ పొజిషన్కి అది రీచ్ అవ్వదు. దాంట్లో స్ట్రెస్ కానీ స్ట్రెయిన్ కానీ సెటప్ అయిపోయి ఉంటాయి కాబట్టి దాన్ని ప్లాస్టిక్ రీజన్ అంటాం. రప్చర్ అంటే ఇక్కడ వచ్చేసరికి ఈ రీజన్ ఎప్పుడైతే అల్టిమేట్ స్ట్రెంత్ క్రాస్ అయిందో అది బ్రేకింగ్ అవుతుంది అనమాట, అంటే 2 పార్ట్స్ కింద బ్రేక్ అవడం జరుగుతుంది అనమాట. ఇది యూనివర్సల్ టెస్టింగ్ మిషన్. ఇక్కడ ఏంటంటే మనకు రికార్డింగ్ అంటే మనకి ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఇక్కడ టెస్ట్ స్పెసిమెన్ ఫిక్స్ చేస్తాం కదా, ఇలా ఫోర్స్ అప్లై చేస్తున్నప్పుడు ఇది నెక్ ఫామ్ చేసినప్పుడు ఇక్కడ అంతా మొత్తం ఎంత ఫోర్స్ అప్లై చేస్తుందో ఎంత డిఫార్మేషన్ అయిందో గ్రాఫ్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ కింద మనకి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ తీసుకున్నట్లయితే మెటీరియల్స్ని 2 క్లాసిఫికేషన్ చేస్తారన్నమాట, డక్టైల్ ఇంకోటి బ్రిటిల్ మెటీరియల్స్ కింద. ఇందులో ఏంటంటే మనకి డక్టైల్ మెటీరియల్కి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి స్టీల్ కానీ అల్యూమినియం కానీ. బ్రిటిల్ మెటీరియల్ తీసుకున్నట్టయితే కాంక్రీట్ కానీ క్యాస్ట్ ఐరన్ కానీ ఇవి బ్రిటిల్ మెటీరియల్ కింద వస్తాయి అనమాట. ఇప్పుడు డక్టిలిటీ పర్సంటేజ్ ఆఫ్ ఎలాంగేషన్ బట్టి అవి డక్టైల్ మెటీరియల్ బ్రిటిల్ మెటీరియల్ అనేది డిసైడ్ చేస్తాం. ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ ఎలాంగేషన్ అంటే మనకి ఇది ఎబిలిటీ టు మెటీరియల్ డిఫార్మ్ అండర్ లోడ్. ఇక్కడ ఏంటంటే హై పర్సంటేజ్ ఆఫ్ ఎలాంగేషన్ రిడక్షన్ ఇన్ ఏరియా, అంటే ఏరియా తగ్గాలి ఆ నెక్ ఏరియా అనమాట. అంటే మనం స్పెసిమెన్ తీసుకుంటున్నాం కదా, ఈ లెంత్ ఇలా అప్లై చేసినప్పుడు ఈ లెంత్ పెరుగుతుంది కదా, ఈ లెంత్ పెరిగినప్పుడు ఈ ఏరియా అనేది తగ్గుతుంది అనమాట. అదే రిడక్షన్ ఇన్ ఏరియా అండ్ హై ఎలాంగేషన్ ఉంటే దాన్ని డక్టిలిటీ అంటాం, ఇండికేట్. అదే లో ఎలాంగేషన్ చూపించి రిడక్షన్ ఇన్ ఏరియా కూడా లో చూపిస్తుంది అనుకోండి, దాన్ని బ్రిటిల్ మెటీరియల్ కింద కన్సిడర్ చేస్తాం. ఇక్కడ మనకి ఎలాస్టిసిటీ, మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ, యంగ్స్ మాడ్యులస్ని వాల్యూస్ ఉంటాయి. ఈ వాల్యూస్ ఏంటంటే స్టీల్కి 200 నుంచి 220 GPa, అంటే ఇక్కడ జీ అంటే గిగా పాస్కల్స్. అంటే మనం కన్వర్షన్ చేసుకుంటే కనుక న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్లోకి 1 పాస్కల్ ఈజ్ ఈక్వల్ టు 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, లేదంటే GPAలో చెప్పొచ్చు. స్టీల్కి 200 నుంచి 220 వరకు ఉంటుంది, క్యాస్ట్ ఐరన్కి వచ్చేసరికి 100 నుంచి 160 వరకు ఉంటుంది, కాపర్కి 90 to 110, బ్రాస్కి వచ్చేసరికి 80 to 90, అల్యూమినియం వచ్చేసరికి 60 to 80, టెంబర్ వచ్చేసరికి అంటే వుడ్ 10 GPa ఉంటుంది. అంటే విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ మెటీరియల్ ఈజ్ మోస్ట్ ఎలాస్టిక్ అంటే ఇవి ఇచ్చిన క్లాసిఫికేషన్స్. ఒకసారి రబ్బర్ కూడా ఇస్తాడు. చాలామంది ఎలాస్టిక్ మెటీరియల్ అంటే రబ్బర్ కానీ లేదా ప్లాస్టిక్ కానీ పెట్టేస్తారు. మోస్ట్ ఎలాస్టిక్ అంటే స్టీల్ పెట్టాలన్నమాట. ఎప్పుడైనా స్టీల్కి మ్యాక్సిమం ఉన్న మెటీరియల్స్లో ఎక్కువగా స్టీల్కి అనేది మోస్ట్ ఎలాస్టిక్ మెటీరియల్ అవుతుంది. ఇది స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్, అప్పర్ ఈల్డ్ పాయింట్, ప్రొపోర్షనాలిటీ లిమిట్, అలాగే ఎలాస్టిక్ లిమిట్. ఫస్ట్ ఎప్పుడు మనకి ప్రొపోర్షనాలిటీ లిమిట్ వస్తుంది, తర్వాత యంగ్స్ మాడ్యులస్ ఎలాస్టిక్ లిమిట్. ఇది వచ్చేసరికి అప్పర్ ఈల్డ్, లోవర్ ఈల్డ్. ఇది అల్టిమేట్ అంటే మ్యాక్సిమం లోడ్ ఇక్కడ తీసుకుంటుంది. ఇది వచ్చేసరికి బ్రేకింగ్, అంటే మనకు నెక్ ఫార్మేషన్ అనేది ఆఫ్టర్ అల్టిమేట్ స్ట్రెంత్ ఫామ్ అయిన తర్వాత అప్పుడు మనకు నెక్ ఫార్మేషన్ వచ్చి బ్రేక్ అవుతుంది. పర్సంటేజ్ ఆఫ్ ఎలాంగేషన్ చూసుకున్నట్టయితే దీనిది పర్సంటేజ్ ఆఫ్ ఎలాంగేషన్ ఫార్ములా ఎల్బి మైనస్ ఎల్ఓ ఇంటూ 100%. ఇక్కడ వచ్చేసరికి ఎల్ఓ అంటే ఇనిషియల్ లెంత్, అలాగే ఎల్బి వచ్చేసరికి ఫైనల్ లెంత్. ఏంటంటే మనకి లోడ్ అప్లై చేసిన తర్వాత లెంత్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఎల్బి ఫైనల్ లెంత్లోంచి ఇనిషియల్ లెంత్ తీసేసి బై ఎల్ఓ వేసుకుంటే మనకి పర్సంటేజ్ ఆఫ్ ఎలాంగేషన్ వస్తుంది. ఇది డక్టైల్ మెటీరియల్కి స్టీల్కి వచ్చేసరికి ఇది ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో కూడా అడుగుతున్నాడు. స్టీల్కి 21 నుంచి 30% ఉంటుంది. అంటే ఇక్కడ మనకు డక్టైల్ మెటీరియల్స్ వచ్చేసరికి గ్రేటర్ దాన్ 15% ఉంటుంది. ఇది 15% ఉంటుంది. డక్టైల్ మెటీరియల్స్కి పర్సంటేజ్ ఆఫ్ ఎలాంగేషన్ 15% ఉంటుంది. అలాగే మనకి 5 to 15% ఉంటే మోడరేట్ డక్టైల్, లెస్ దాన్ 5 ఉంటే బ్రిటిల్ మెటీరియల్ కింద లెక్క అనమాట. ఇక్కడ చూడొచ్చు పర్సంటేజ్ ఆఫ్ రిడక్షన్ ఇన్ ఏరియా వచ్చేసరికి ఏఓ మైనస్ ఏబి బై ఏఓ. ఇక్కడ ఏఓ అంటే ఇనిషియల్ ఏరియా, ఏబి అంటే ఫైనల్ ఏరియా ఆఫ్టర్ రప్చర్ అనమాట. ద స్ట్రక్చరల్ స్టీల్స్ అంటే స్టీల్స్ చూసుకున్నట్టయితే రిడక్షన్ ఇన్ ఏరియా ఎంత ఉంటుంది అంటే 60 to 70% ఉంటుంది, పర్సంటేజ్ ఆఫ్ రిడక్షన్ ఇన్ ఏరియా. అండ్ ఏంటంటే డక్టైల్ మెటీరియల్స్కి ఇక్కడ మనకి ఏంటంటే 2 రాసాం కదా, డక్టైల్ మెటీరియల్స్ హ్యావింగ్ ఎలాస్టిక్ మోర్ దెన్ 5 అన్నాం కదా, అంటే 5 to మనకి 15 ఉంటే మోడరేట్ డక్టైల్, మోర్ దెన్ 15 ఉంటే అది ప్యూర్ డక్టైల్ మెటీరియల్స్.
ఇక్కడ లెస్ దెన్ 5 ఉంటే అది బ్రిటిల్ మెటీరియల్స్ అని కన్సిడర్ చేస్తాం అనమాట. ఇక్కడ స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ బ్రిటిల్ మెటీరియల్స్కి ఇచ్చేసరికి మనకి ఏంటంటే డిఫార్మేషన్ తీసుకోకుండానే అది ఫెయిల్యూర్ అవుతుంది కాబట్టి ఒక చిన్న లైన్ నుంచి ఇక్కడే మనకి రప్చర్ అవుతుంది అనమాట. ఆ రప్చర్ దగ్గర మనకి మ్యాక్సిమం లోడ్ అక్కడే తీసుకుంటుంది, అక్కడే బ్రేకింగ్ కూడా. అంటే దీంట్లో అల్టిమేట్ స్ట్రెంత్ ఈజ్ ఈక్వల్ టు బ్రేకింగ్ స్ట్రెంత్ అనమాట ఇందులో బ్రిటిల్ మెటీరియల్స్లో. అదే మనకి డక్టిల్ మెటీరియల్స్ వచ్చేసరికి కర్వ్ షేప్స్ ఉండే ఇలా వస్తుంది కాబట్టి ఇది మ్యాక్సిమం వచ్చి ఇక్కడేమో బ్రేకింగ్ వస్తుంది కాబట్టి 2 వేరు వస్తాయి. దీంట్లో మాత్రం బ్రిటిల్ మెటీరియల్స్ అలా కాదు, బ్రేకింగ్ ఈజ్ ఈక్వల్ టు అల్టిమేట్ అనమాట. యంగ్స్ మాడ్యులస్ కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి మనకి. అల్టిమేట్ టెన్సైల్ స్ట్రెంత్ అంటే మ్యాక్సిమం లోడ్ బై ఇనిషియల్ క్రాస్ సెక్షన్ అంటే క్రాస్ సెక్షన్ ఆఫ్ ఏరియా ఆఫ్ స్పెసిమెన్. అలాగే ఈల్డ్ స్ట్రెంత్ వచ్చేసరికి ఈల్డ్ పాయింట్ లోడ్ బై మనకి ఏ స్ట్రెంత్ కావాలితే ఆ లోడ్ తీసుకుంటాం. ఇప్పుడు అల్టిమేట్ అంటే మ్యాక్సిమం లోడ్ కాబట్టి మ్యాక్సిమం లోడ్ తీసుకుంటాం. అంటే మ్యాక్సిమం స్ట్రెస్ కాబట్టి అల్టిమేట్ స్ట్రెస్ అంటే అదే మ్యాక్సిమం స్ట్రెస్. మ్యాక్సిమం అల్టిమేట్ టెన్సైల్ స్ట్రెంత్ అంటే మ్యాక్సిమం లోడ్ బై ఇనిషియల్ క్రాస్ సెక్షనల్ ఏరియా. అలాగే ఈల్డ్ స్ట్రెంత్ అంటే ఈల్డ్ పాయింట్ లోడ్ బై ఇనిషియల్ క్రాస్ సెక్షన్ ఏరియా. స్ట్రెయిన్ వచ్చేసరికి చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. ఇది బేసిక్ ఫార్ములా. స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ లెంత్ అంటే ఎంత చేంజ్ అయింది డెల్టా ఎల్ బై ఇనిషియల్ లెంత్ అంటే ఒరిజినల్ లెంత్ అంటే ఎల్ వస్తుంది అనమాట. మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అంటే ఈ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ బై స్ట్రెయిన్. సేమ్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీకి ఏమైతే యూనిట్స్ ఉన్నాయో స్ట్రెస్ కూడా అదే యూనిట్స్ ఉంటాయి. స్ట్రెయిన్కి ఎటువంటి యూనిట్స్ ఉండవు కాబట్టి న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్తోనే ఎక్స్ప్రెస్ చేస్తాం రెండింటిని కూడా, స్ట్రెస్ని యంగ్స్ మాడ్యులస్ని కూడా. స్ట్రెయిన్కి యూనిట్స్ ఉండవు. ఇక్కడ హార్డ్నెస్ టెస్టింగ్. అసలు హార్డ్నెస్ అంటే ఏంటి మనకి రెసిస్టెన్స్ టు పెనట్రేషన్ లేదంటే రెసిస్టెన్స్ టు ఇంటెండేషను లేదంటే స్క్రాచెస్ ఇవన్నీ మనకి హార్డ్నెస్ డెఫినేషన్ వస్తాయి. ఇవి ఏంటంటే మనకి మెయిన్ ఇంపార్టెంట్ హీట్ ట్రీట్మెంట్లో దీనికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది హార్డ్నెస్కి. ఇప్పుడు ఎలా మెజర్ చేస్తామంటే దీన్ని విక్కర్స్ హార్డ్నెస్ కానీ లేదంటే రాక్వెల్ హార్డ్నెస్ కానీ బ్రెనెల్ హార్డ్నెస్ కానీ లేదా మోర్ స్కేల్స్ కొన్ని యూజ్ చేస్తూ ఉంటారు. అది డిపెండింగ్ ఆన్ మెటీరియల్ టైపు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే బ్రెనెల్ హార్డ్నెస్ రాక్వెల్ విక్కర్స్ ఎక్కువ అడుగుతున్నాడు, అవి చూద్దాం ఒకసారి. ఇది హార్డ్నెస్ టెస్టింగ్ మిషను. ఇది మా కాంపోనెంట్ని బట్టి ఇక్కడ రీడింగ్ అనేది చూసుకోవడానికి ఎంత ఫోర్స్ అప్లై చేస్తుంది దానికి చూసుకోవడానికి ఉంటుంది. ఇక్కడ ద ఇంటెండర్ ఈజ్ ప్రెస్డ్ ఇన్ ద మెటల్. ఇంటెండర్ అంటే ఇక్కడ స్టీల్ టైప్ బాల్ టైప్ ఇంటెండర్ ఉంటుంది. ఆ బాల్ టైప్ స్టీల్ బాల్ టైప్ ఇంటెండర్ని మనం శాంపుల్ మీదకి ప్రెస్ చేస్తాం వర్క్ పీస్ మీదకి. సాఫ్ట్ మెటీరియల్ హ్యావ్ డీపర్ ఇంటెండేషన్. ఒకవేళ మనం సాఫ్ట్ మెటల్ అనుకోండి అల్యూమినియం టైప్ అనుకోండి ఎక్కువ ఇంటెండేషన్ ఉంటుంది, హార్డ్గా ఉన్న మెటీరియల్కి అయితే తక్కువ ఇంటెండేషన్ ఉంటుంది. ఇవి బ్రెనెల్ హార్డ్నెస్ టెస్ట్ చూసుకున్నట్టయితే BHN. ఇవి బాల్స్ టైప్లో ఉంటుంది. ఇవి ఎక్కువగా ఎగ్జామ్స్లో ఎక్కువ అడిగేది ఏంటంటే ఈ బాల్ సైజ్ అడుగుతాడు ఎక్కువ, అది 10 mm ఉంటుంది. యూజ్ స్పెరికల్ షేప్డ్ ఇంటెండర్ కెనాట్ బి యూజ్డ్ ఫర్ థిన్ మెటీరియల్స్. ఈ BHN అనేది థిన్ మెటీరియల్స్ కంటే థిక్నెస్ తక్కువ ఉన్న మెటీరియల్స్కి యూజ్ చేయరు, లార్జ్ కాంపోనెంట్స్కి యూజ్ చేస్తారు. బాల్ మే డిఫార్మ్ ఆర్ వెరీ హార్డ్ మెటీరియల్ యూజ్డ్ ఫర్ సాఫ్ట్ మెటీరియల్స్. ఇవి వచ్చేసరికి ఇంటెండేషన్ సర్ఫేస్ ఏరియా ఇంటెండేషన్ మెజర్డ్ ఎలా మెజర్ చేస్తారన్నది ఇక్కడ చూడొచ్చు మనకి. ఇవి బాల్స్ స్టీల్ బాల్స్ కానీ లేకపోతే మెటీరియల్ కూడా ఇస్తాం. ఇక్కడ టంగ్స్టన్ కార్బైడ్ ఇంటెండర్తో చేసినవి కూడా ఉంటాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్టయితే మనకి ఇది 10 mm డయామీటర్ ఉంటుంది, ఎక్కువ ఇది అడుగుతున్నాడు. అలాగే ఇది 30 seconds వరకు లోడ్ అప్లై చేస్తాం. ఆ లోడ్ అనేది స్టీల్స్కి అయితే అప్ టు 3000 kgs వరకు ఉంటుంది. ఇక్కడ మనకు హార్డ్నెస్ అనేది BH అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది ఈ ఫార్ములా కూడా ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో ఇస్తున్నాడు. 2P అంటే ఇక్కడ P అంటే లోడ్ 2P/πd ఇంటూ d మైనస్ రూట్ ఆఫ్ d² మైనస్ స్మాల్ d². స్మాల్ డీకి క్యాపిటల్ డీకి తేడా తెలియాలి. ఇక్కడ చూడండి ఈ ఇంప్రెషన్ పడిన తర్వాత ఆ ఇంప్రెషన్ ఆ వర్క్ పీస్ మీద తర్వాత స్మాల్ డి, యాక్చువల్గా క్యాపిటల్ డి అంటే ఆ ఇంటెండర్ డయామీటర్, అప్లైడ్ లోడ్ P. స్టీల్స్కి అయితే అప్ టు 3000 kgs వరకు అప్లై చేస్తాం ప్రెజర్. అల్యూమినియం ఎల్ఐస్కి లేకపోతే అయితే అప్ టు 1000 kgs వరకు అప్లై చేస్తామండి. ఎక్కువగా మనకి ఆ డయామీటర్ ఎంత ఉంటుంది స్టీల్ బాల్ అంటే అదే ఇంటెండర్ బాల్ డయామీటర్ 10 mm. ఈ ఫార్ములా గుర్తుంటే సరిపోద్ది. నెక్స్ట్ విక్కర్స్ హార్డ్నెస్ టెస్ట్ VH అంటాం. ఇందులో ఏంటంటే మనకి స్మాల్ శాంపుల్స్కి మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇది యూజెస్ స్క్వేర్ షేప్డ్ పిరమిడ్ ఇంటెండర్. ఇది స్క్వేర్ షేప్డ్ పిరమిడ్ ఇంటెండర్ని యూజ్ చేస్తాం. అక్యురేట్ రిజల్ట్స్ వస్తుంది దీంతో. మనకి వచ్చేసరికి మెజర్స్ ద లెంత్ ఆఫ్ డయాగనల్ ఇంటెండేషన్. ఇది మనకి స్క్వేర్లో డయాగనల్ షేప్లో
ఆ డి అనేది మెజర్ చేసుకుంటాం. ఇది స్క్వేర్ కాబట్టి బోత్ డయాగ్నల్స్ ఈక్వల్గా ఉంటాయి. యూజువల్లీ ఆన్ వెరీ హార్డ్ మెటీరియల్స్ అండ్ సర్ఫేస్ హార్డ్నెస్ మెజర్మెంట్స్. ఇక్కడ విహెచ్ వచ్చేసరికి ఫార్ములా ఉంది 1.8544 పి అంటే పి అంటే ఇక్కడ లోడ్ బై డి స్క్వేర్. డి అంటే డయాగ్నల్ లెంత్. ఇక్కడ చూడొచ్చు మనం. ఇది వికర్స్ హార్డ్నెస్లో మళ్ళీ ద యాంగిల్ బిట్వీన్ ద ఆపోజిట్ ఫేసెస్ ఆఫ్ పిరమిడ్. ఇది చాలాసార్లు అడుగుతాడు. 136 డిగ్రీస్ ఉంటుంది. ఈ 136 డిగ్రీస్ అనేది ఆపోజిట్ ఫేసెస్ ఆఫ్ పిరమిడ్ అనమాట. ఈ యాంగిల్ పిరమిడ్ యాంగిల్, ఈ పిరమిడ్ యాంగిల్ అంటున్నాం కదా, ఇది 136 ఉంటుంది. ఇది వచ్చేసరికి డి, ఇది ఎల్, అదే డయాగ్నల్ లెంత్. ఇక్కడ విహెచ్ఎన్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు 1.854 పి బై ఎల్ స్క్వేర్. దీనికి ఏంటంటే మనకి ఈ ఫార్ములా కొడితే 2 sin 136/2 పి ఎల్ స్క్వేర్ కొడితే మనకి ఈ 2 sin 136/2 వాల్యూ 1.854 వస్తుంది. ఈ వాల్యూ అనమాట. మనకి మామూలుగా ఫార్ములా గుర్తుంటే చాలు, ఎగ్జామ్స్లో ఎక్కువ అడుగుతున్నాడు. విహెచ్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1.854 పి బై ఎల్ స్క్వేర్. ఇది మనం వచ్చిన ప్రెజర్ అంటే ఇంటెండర్ దాంట్లో పెనట్రేట్ అవడానికి స్టీల్స్కి అయితే అప్ టు 30 kgs వరకు కొడతాం, అల్యూమినియంస్కి అయితే 5 kgs వరకు కొడతాం. నెక్స్ట్ రాక్వెల్ హార్డ్నెస్ టెస్ట్. రాక్వెల్ హార్డ్నెస్ టెస్ట్లో మనకి స్కేల్స్ అంటే ఇక్కడ బి స్కేలు, సి స్కేల్ అని అడుగుతున్నాం. ఇది కూడా ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు. బి స్కేల్ అంటే సాఫ్ట్ మెటీరియల్స్ కొడతాం, సి స్కేల్ వచ్చేసరికి హార్డ్ మెటీరియల్స్కి. ఈ బి స్కేల్ వచ్చేసరికి సాఫ్ట్ మెటీరియల్స్ అంటే బాల్ టైప్ ఇంటెండర్ వాడతారు. సి స్కేల్ వచ్చేసరికి డైమండ్ కోన్ అంటే హార్డ్ మెటీరియల్స్కి డైమండ్ షేప్ కోన్ టైప్లో ఉన్నది వాడతారు. ఇక్కడ చూడవచ్చు మనం సాఫ్ట్ మెటీరియల్స్కి ఏంటి, హార్డ్ మెటీరియల్స్కి ఏంటి, కోన్ టైప్లో ఇంటెండర్స్ని వాడుతున్నాం. ఫ్లెక్సిబుల్, క్విక్ అండ్ ఈజీ రీడింగ్, డైరెక్ట్గా రీడ్ చేసుకోవచ్చు. ఇది ఏంటంటే ఫోర్జింగ్స్కి, క్యాస్టింగ్స్కి వాటికి ఎక్కువ, హార్డ్నెస్ మెజర్మెంట్స్కి ఎక్కువగా దీన్ని ఇచ్చేస్తూ ఉంటాం. ఇది వచ్చేసరికి ప్రెజర్ వచ్చేసరికి 150 kgs ఫోర్స్ వరకు అప్లై చేస్తారు ఇది. నెక్స్ట్ ఇంపాక్ట్ టెస్ట్స్. ఇంపాక్ట్ అంటే టఫ్నెస్ని మెజర్ చేయడానికి ఇంపాక్ట్ టెస్ట్ అనేది యూజ్ చేస్తామంట. ఇంపాక్ట్ టెస్ట్ డిటర్మైన్స్ ద మెటీరియల్ టఫ్నెస్ టు మెజర్ ద ఆబ్జెక్ట్ రెసిస్ట్ హై రేట్ ఆఫ్ లోడింగ్. ఇక్కడ లోడింగ్ అనేది సడన్ లోడ్ అప్లై చేసి లేకపోతే రేట్ ఆఫ్ లోడింగ్ ఇంక్రీజ్ చేసి అక్కడ బ్రేక్ ఒక నాచ్ టైప్లో చేసిన ఒక స్పెసిమెన్ని ఐదర్ మనకి ఏంటంటే ఐజెడ్ ఇంపాక్ట్ టెస్ట్ కానీ చార్ప్ ఇంపాక్ట్ టెస్ట్లో కానీ చేసి మనం దాని యొక్క టఫ్నెస్ అనేది మనం మెజర్ చేస్తామంట. ఇక్కడ 2 types ఆఫ్ ఇంపాక్ట్ టెస్ట్ ఉంటాయి, చార్ప్ ఇంపాక్ట్ టెస్ట్, ఐజెడ్ ఇంపాక్ట్ టెస్ట్. ఇది టెస్ట్ రిగ్ స్పెసిమెన్ రెండు ఒకటే, టెస్ట్ రిగ్ ఒకటే కాదంటే దాంట్లో స్పెసిమెన్ మనం ఫిక్స్ చేసే విధానం బట్టి ఐజెడ్డా లేకపోతే చార్పీ అనేది ఇంపాక్ట్ అవుతుందంట. ఇక్కడ నాచెస్ 3 typesలో చేస్తారు, వి నాచ్, యూ నాచ్, కీ నాచ్. అంటే ఇక్కడ నాచెస్ ఉండే వి టైప్ మనకి ఏంటంటే ప్రాక్టికల్గా ఎక్కువగా వి టైప్ నాచ్ అంటే 45 degreesలో చేస్తాం, లేదంటే యూ నాచ్ అంటే యూ షేప్లో ఉంటుంది, అలాగే కీ హోల్ నాచ్ ఈ టైప్లో ఉంటాయి అన్నమాట. ఇక్కడ స్పెసిమెన్స్ ఉండే స్పెసిమెన్ అనేది ఐజెడ్ చార్పీ వర్సెస్ ఎలా ఉండేది. ఇక్కడ ఎగ్జామ్స్లో బాగా ఎక్కువ అడిగేది ఇది. ఈ ఐజెడ్లో వచ్చేసరికి ఐజెడ్ టెస్ట్లో వచ్చేసరికి స్పెసిమెన్ ఈ విధంగా ఉంటుంది, ఐ షేప్లోనే ఫిక్స్ చేస్తారు దాన్ని. అంటే ఐ అంటే ఇక్కడ ఫిక్స్ చేస్తారు, ఇది ఫ్రీగా ఉంటుంది. నాచ్ అనేది ఈ పక్కన చేస్తారనమాట, అంటే లోడ్ వచ్చి హిట్ అవుతుంది, ఇది బ్రేక్ అవుతుంది అనమాట. దీన్ని ఐజెడ్ ఇంపాక్ట్ టెస్ట్లో స్పెసిమెన్ అనేది క్యాంటిలివర్ టైప్లో ఫిక్స్ చేస్తారు. అలాగే చార్పీ ఇంపాక్ట్ టెస్ట్లో ఇక్కడ స్పెసిమెన్ అనేది సింప్లీ సపోర్టెడ్ బీమ్ టైప్లో ఫిక్స్ చేస్తారనమాట, అంటే బోత్ సైడ్స్ జస్ట్ సపోర్ట్ ఉంటుంది. ఈ నాచ్ అనేది అవే ఫ్రమ్ ద లోడ్, అంటే ఇక్కడ లోడ్ ఇలా అప్లై అవుతుంది కదా, నాచ్ అనేది ఆపోజిట్ టైప్లో ఫిక్స్ అయి ఉంటుంది అనమాట. నాచ్ ఉన్న దాన్ని ప్లేసింగ్ ఆపోజిట్ చేస్తాం ఉంటుంది. ఇవి డిఫరెన్సెస్. ఇది ఐజెడ్లో వచ్చేసరికి స్ట్రైకింగ్ హైట్ వచ్చేసరికి మనకి ఎంత హైట్ ఆ హైట్ ఆఫ్ ఫోర్స్ని బట్టి మనకి ఇంపాక్ట్ ఫోర్స్ అనేది పడుతుంది. 160 joules వరకు వాడతారు. అదే మనకి చార్పీలో వచ్చేసరికి 300 joules వరకు వాడతారు అనమాట. ఇక్కడ టెస్ట్ స్పెసిమెన్ వర్టికల్గా ఉంటుంది, అంటే క్యాంటిలివర్ బీమ్ టైప్లో ఫిక్స్ చేస్తారు. చార్పీలో వచ్చేసరికి హారిజాంటల్గా అంటే సింప్లీ సపోర్టెడ్ బీమ్ టైప్లో ఫిక్స్ చేస్తారు అనమాట. ఇక్కడ నాచ్ వచ్చేసరికి స్ట్రైకింగ్ ఫేస్కి ఆపోజిట్లో ఉంటుంది, అంటే సరిగ్గా నాచ్ ఫేసెస్ స్ట్రైకర్ ఫేస్కి ఒకేలా ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసరికి నాచ్ ఫేస్ అనేది అవే ఫ్రమ్ ద స్ట్రైకర్, అంటే ఆపోజిట్ సైడ్లో ఉంటుంది అనమాట. ఇవి చూడవచ్చు మనకి నాచ్ ఫేసింగ్ అనేది ఎలా ఉంది రెండింటికి. నెక్స్ట్ క్రీప్ అంటే
ద ఎలాంగేషన్ ఆఫ్ మెటీరియల్ డ్యూ టు కాన్స్టెంట్ హై లోడ్, అంటే ఒక కాన్స్టెంట్ లోడ్ దగ్గర కొంత లాంగ్ టైంలో, అంటే కొన్ని డేస్ తర్వాత అట్ హై టెంపరేచర్ దగ్గర, అంటే కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర, కాన్స్టెంట్ లోడ్ దగ్గర అది డ్యూరింగ్ లాంగ్ టైంలో మనకి దాని ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అది ఫెయిల్యూర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, డిఫార్మేషన్ అవుతుంది అనమాట, స్లో ప్రోగ్రెసివ్ డిఫార్మేషన్. దాన్ని మనం క్రీప్ కింద కన్సిడర్ చేస్తామన్నమాట. అది కనుక ఫెయిల్యూర్ అవుతుంది దాన్ని క్రీప్ ఫెయిల్యూర్ అంటాం. ఆ టెంపరేచర్ అంటే హై టెంపరేచర్ దగ్గర, కాన్స్టెంట్ లోడ్ దగ్గర ఎప్పుడైనా ఫెయిల్యూర్ అవుతుంది దాన్ని క్రీప్ ఫెయిల్యూర్. అది రెసిస్ట్ అవ్వగలిగితే దాన్ని క్రీప్ రెసిస్టెన్స్ అంటాం. కీప్ స్ట్రెంత్ అంటాం, క్రీప్ స్ట్రెంత్. ఇక్కడ మనకి డయాగ్రామ్ చూడొచ్చు. ఇందులో ఏంటంటే మనకి ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా మనకి ద ప్రాబ్లమ్ ఆఫ్ క్రీప్ ఇంక్రీజ్ వెన్ ద మెటీరియల్ ఆర్ సబ్జెక్టెడ్ టు హై టెంపరేచర్ ఆర్ ద మెటీరియల్ దెమ్సెల్వ్స్ హ్యావ్ లో మెల్టింగ్ పాయింట్ సచ్ లెడ్ క్రీప్ సచ్ యాజ్ లెడ్. క్రీప్ కెన్ కాజ్ మెటీరియల్స్ టు ఫెయిల్ స్ట్రెస్ వెల్ బిలో ద టెన్సైల్ స్ట్రెంత్. ఈ టెంపరేచర్స్ వల్ల మనకి డిజైన్ స్ట్రెస్ కన్నా ముందే ఫెయిల్ రావడానికి ఉంటుంది అనమాట. ఇవి ఏంటంటే మనకి చాలా ఇంపార్టెంట్. గ్యాస్ టర్బైన్ బ్లేడ్స్ కానీ లేకపోతే స్టీమ్ టర్బైన్ బ్లేడ్స్ కానీ హై టెంపరేచర్ దగ్గర వర్క్ చేస్తున్న ఏ కాంపోనెంట్స్ అయినా ఈ క్రీప్ అనే ప్రాపర్టీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి ఫైండ్ అవుట్ చేయడానికి డ్యూరింగ్ క్రీప్ టెస్టింగ్ ద టెన్సైల్ స్పెసిమెన్ ఈజ్ సబ్జెక్టెడ్ టు సబ్సెంట్లీ హై లోడ్ అప్లై చేసి అలాగే టెంపరేచర్ కూడా అప్లై చేస్తారు అక్కడ. ఆ టెంపరేచర్ దగ్గర టు ప్రొడ్యూస్ టైం డిపెండెంట్, అంటే కొంత టైం డిపెండెంట్ మీద ఈ ఇలాస్టిక్ స్ట్రైన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అంట. ద స్ట్రైన్ ఈజ్ ద స్పెసిమెన్ వెరీస్ విత్ టైమ్. ఇక్కడ స్ట్రైన్ అంటే చేంజ్ ఇన్ లెంత్ అనేది విత్ ప్రొపోర్షనల్ టు టైం బట్టి అది కొంత డిఫార్మేషన్ అనేది రావడం జరుగుతుంది కాన్స్టెంట్ లోడ్ దగ్గర. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ లోడ్ అప్లై చేస్తాం, అదే ఇక్కడ ఏంటంటే ఈ పోర్షన్ దగ్గర టెంపరేచర్ అప్లై చేస్తారు. కాన్స్టెంట్ లోడ్ దగ్గర టెంపరేచర్ దగ్గర విత్ డిపెండింగ్ టైం రికార్డింగ్ చేసుకుంటూ అక్కడ డిఫార్మేషన్ ఏమవుతుందో లేదో చెక్ చేస్తారనమాట. దాన్ని మనం క్రీప్ అంటాం అనమాట. ఆ కర్వ్ని ప్లాట్ చేసి ఇక్కడ చూపించారు. నెక్స్ట్ ఫెటిగ్ అంటే ఇవి ఫెటిగ్ ఈజ్ డ్యూ టు ద రిపీటెడ్ లోడింగ్ అండ్ అన్లోడింగ్, అంటే రిపీటెడ్ సైక్లిక్ లోడింగ్ దగ్గర అది ఫెయిల్యూర్ అవుతాయి కనుక దాన్ని ఫెటిగ్ ఫెయిల్యూర్ అంటాం. రిపీటెడ్ సైక్లిక్ లోడింగ్ దగ్గర అది సస్టైన్ అవ్వగలుగుతాయి, అంటే ఫెయిల్యూర్ అవ్వకుండా ఉంటే దాన్ని ఫెటిగ్ స్ట్రెంత్ అంటాం. వెన్ ద మెటీరియల్ ఈజ్ సబ్జెక్టెడ్ టు ఫోర్స్ యాక్టింగ్ డిఫరెంట్ డైరెక్షన్స్ డిఫరెంట్ టైమ్స్ ఇట్ కెన్ బి కాజ్ క్రాకింగ్. ఇది డిఫరెంట్ లోడ్స్ దగ్గర డిఫరెంట్ డైరెక్షన్ దగ్గర లోడ్ అప్లై అవుతున్నప్పుడు అది క్రాక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఈచ్ టైమ్ దిస్ కాజ్ ద మెటీరియల్ టు ఫెయిల్ ఎట్ ఏ లోడ్ దట్ మచ్ లెస్ దాన్ ద ఇట్స్ టెన్సైల్ స్ట్రెంత్. దిస్ ఫెటిగ్ ఫెయిల్యూర్, దీన్నే మనం ఫెటిగ్ ఫెయిల్యూర్ అంటామంట. డిజైన్డ్ టెన్సైల్ స్ట్రెంత్ కన్నా ముందు ఫెయిల్యూర్ అవుతుంటాయి ఎప్పుడు రిపీటెడ్ సైకిల్ లోడింగ్ ద్వారా. దీన్ని మనం ఫెటిగ్ ఫెయిల్యూర్ కింద ట్రీట్ చేస్తామంట. వైబ్రేషన్ ఫర్ ఎగ్జాంపుల్ సీరియస్ కాజ్ టు ఫెటిగ్ ఫెయిల్యూర్, అంటే మనకి ఇక్కడ యాక్సిల్స్ కానీ లేకపోతే షాఫ్ట్లు కానీ లేదంటే లామినేటెడ్ లీప్ స్ప్రింగ్స్ ఉంటాయి కదా ఆటోమొబైల్స్ వాటిల్లో ఉంటాయి. ఇవి ఏంటంటే మనం స్పీడ్ బ్రేకర్స్ దగ్గర వాటి దగ్గర నెంబర్ ఆఫ్ టైమ్స్ అవి వెళ్తూ ఉంటాయి కాబట్టి ఎక్కడో చోట అది ఫెయిల్యూర్ అవడానికి ఛాన్స్ ఉంటుంది, అది ఫెటిగ్ ఫెయిల్యూర్. ఇది జనరల్గా ఎలా చూస్తారంటే మనకి ఎస్ఎన్ కర్వ్తో ఫ్లోటింగ్ చేస్తారు. వై యాక్సిస్ ఏమో స్ట్రెస్ ఎస్, ఇక్కడ ఎన్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ సైకిల్స్, స్ట్రెస్ అంటే ఇక్కడ లోడ్ అనేది ఎన్ని సైకిల్స్ మీద పడుతుంది అనేది చూస్తాను, ఎండ్యూరెన్స్ లిమిట్. ఇక్కడ ఫెటిగ్ ఫెయిల్యూర్స్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు, ఫెటిగ్ ఫెయిల్యూర్ని రాకుండా ఉండాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఏ స్మూత్ సర్ఫేస్ ఫినిష్ రెడ్యూస్ ద ఛాన్స్ ఆఫ్ సర్ఫేస్ క్రాకింగ్. ఆ కాంపోనెంట్కి సర్ఫేస్ ఫినిష్ బాగా ఎక్కువ ఉండాలి, అలా ఉంటుంటే అది క్రాక్ అవ్వడానికి ఛాన్స్ తక్కువ ఉంటుంది. నెక్స్ట్ షార్ప్ కార్నర్స్ షుడ్ బి అవాయిడెడ్, అంటే మనకి షార్ప్ కార్నర్స్ అంటే కాంపోనెంట్ ఎప్పుడైనా సరే ఇలా ఉన్నాయనుకోండి కాంపోనెంట్, ఈ కార్నర్స్ అనేది ఉండకూడదు, అంటే ఈ టైప్లో డిజైన్ చేసుకోవాలి. నెకింగ్ షేప్లో డిజైన్ చేసుకుంటే అప్పుడు స్ట్రెస్ కాన్సన్ట్రేషన్ అనేది ఈ ఏరియాలో ఉండదు, ఫెయిల్ అవ్వడానికి ఛాన్స్ తక్కువ ఉంటుంది. అంటే షార్ప్ కార్నర్స్ షుడ్ బి అవాయిడెడ్. కరోజన్ షుడ్ బి అవాయిడెడ్ యాజ్ దిస్ కెన్ కాజ్ ఫెటిగ్ క్రాక్స్. కరోజన్ వల్ల కూడా మనకి ఫెటిగ్ క్రాక్స్ రావడానికి ఛాన్స్ ఉంటాయి అనమాట. ఇవి ఫ్యాక్టర్స్ అనమాట. ఇవి ఇక్కడ ఎస్ఎన్ కర్వ్ అంటే మనకి ఇందాక చెప్పాను కదా స్ట్రెస్ నెంబర్ ఆఫ్ సైకిల్స్. ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ సైకిల్స్ ఎస్ఎన్ కర్వ్ కన్సర్న్డ్ చీఫ్లీ విత్ ఫెటిగ్ ఫెయిల్యూర్ అట్ హై నెంబర్ ఆఫ్ సైకిల్స్. ఇక్కడ నెంబర్ ఆఫ్ సైకిల్స్ 10⁵ సైకిల్స్ తీసుకుంటారు, హై సైకిల్స్, హై ఫెటిగ్ సైకిల్స్. అదే లో సైకిల్ ఫెటిగ్కి అయితే less than 5 తీసుకుంటారు. ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఏంటంటే మనకి
ఇది ఇంపార్టెంట్. ఫెటిగ్ ఈ పాయింట్. ఫెటిగ్ లిమిట్ ఆర్ ఎండ్యూరెన్స్ లిమిట్ చాలాసార్లు అడుగుతారు ఎగ్జామ్స్లో. ఇది ఫెటిగ్ లిమిట్ ఆర్ ఎండ్యూరెన్స్ లిమిట్ నార్మల్లీ డిఫైన్డ్ అట్ ఇది డిఫైన్ చేసినప్పుడు ఎంత రిఫరెన్స్గా తీసుకుంటారంటే 10⁻7 సైకిల్స్ని. ఎస్ఎన్ కర్వ్లో మనకి ఫెటిగ్ లిమిట్ని కానీ ఎండ్యూరెన్స్ లిమిట్ని రిఫరెన్స్గా తీసుకున్నప్పుడు ఇది డిఫైన్ చేసినప్పుడు 10⁻7 సైకిల్స్ లేదంటే 10⁻8 సైకిల్స్ని తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు, అది గుర్తుంచుకోండి. అలాగే నాన్ ఫెర్రస్ మెటల్స్కి అయితే 10⁻8 సైకిల్స్ అంటున్నాడు. నెక్స్ట్ నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్. నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్లో మనకి 6 కామన్గా ఇచ్చేస్తారు. విజువల్ ఆర్ లిక్విడ్ పెనట్రెంట్, మ్యాగ్నెటిక్, అల్ట్రాసానిక్, ఎడ్డీ కరెంట్, ఎక్స్రే టెస్ట్. ఇవి డిఫరెంట్ టెస్ట్లు. ఇవి మనం చూసుకున్నట్టయితే విజువల్ ఇన్స్పెక్షన్ ఈ విధంగా ఉంటుంది. అలాగే నెక్స్ట్ లిక్విడ్ పెనట్రెంట్స్ అంటే ఇక్కడ డెవలపర్ అనమాట. అది ఫోమ్ టైప్లో ఉంటుంది. ఒకసారి చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ పార్టికల్ టెస్ట్, ఇవి వచ్చేసరికి ఎడ్డీ కరెంట్ టెస్టింగ్. ఇది రేడియోగ్రఫీ టెస్టింగ్, వచ్చేసరికి అల్ట్రాసౌండ్ టెస్టింగ్. ఫస్ట్ విజువల్ ఇన్స్పెక్షన్ వచ్చేసరికి మనకి విజువల్ అంటే ఐ టెస్ట్. మెయిన్ టూల్ వచ్చేసరికి ఇక్కడ ఆపరేటర్ ఐ అనమాట. విజువల్ ఇన్స్పెక్షన్ ఇందులో నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్లో వర్క్ పీస్ అనేది బ్రేక్ అవ్వదు. ఫస్ట్ పాయింట్. విజువల్ ఇన్స్పెక్షన్లో వచ్చేసరికి ప్రైమరీలీ మెథడ్ ఎన్డిటి. ఏ సింపుల్ విజువల్ టెస్ట్ రివీల్స్ గ్రాస్ సర్ఫేస్ డిఫెక్ట్స్. అంటే ఇది ఓన్లీ సర్ఫేస్ డిఫెక్ట్స్ మాత్రమే ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తారు అంటారు. సపోజ్ మనకి ఏంటంటే కలర్ ఐడెంటిఫికేషన్ కోసం, లేకపోతే సర్ఫేస్ మీద ఏదైనా లార్జ్ క్రాక్స్ మనకి ఏంటంటే మన ఐ ఎంతవరకు ఫైండ్ అవుట్ చేయగలుగుతుంది అనేది ఇంపార్టెంట్. అలాగే మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ని కూడా, అంటే మ్యాగ్నిఫైయింగ్ లెన్సెస్ని యూజ్ చేసి కూడా ఈ డిఫెక్ట్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తారనమాట. ఇవి వచ్చేసరికి ఎక్విప్మెంట్, ఐ విజువల్ ఇన్స్పెక్షన్ యొక్క ఎక్విప్మెంట్ పోర్టబుల్, ఎనీ టైం ఎక్కడికైనా పట్టుకెళ్ళచ్చు. ఇది ఏ డైరెక్షన్లో ఉన్నా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇవి విజువల్ ఇన్స్పెక్షన్ అంటే మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ కానీ అవి కానీ ఎక్కడ పడితే అక్కడ క్యారీ చేసుకోవచ్చు. మోస్ట్ వాల్యుబుల్ ఎన్డిటి టూల్ అంటే మనకి హ్యూమన్ హై కింద రిఫర్ చేసుకుంటాం అంటే. ఇది మెథడాలజీ వచ్చేసరికి యూజ్ ఆఫ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్, మ్యాగ్నిఫైడ్ డిఫెక్ట్స్, పర్మిట్స్ విజువల్ చెక్స్, అన్అనాసిబుల్ ఏరియాస్, ప్రెజెన్సీ ఆఫ్ ఫారిన్ ఆబ్జెక్ట్స్, ఫార్మేషన్ ఆఫ్ కర్రోజివ్ లేయర్స్, ఈవెన్ డ్యామేజ్ అంటే కర్రోజివ్ రెస్ట్ పట్టిందా లేదా పెయింటింగ్ సరిగ్గా ఉన్నా లేదా, లేదంటే క్రాక్స్ మనకి విజిబిలిటీకి కనబడుతుందా లేదా అనేది ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన టూల్స్ అన్నమాట ఇవన్నీ విజువల్ ఇన్స్పెక్షన్కి. ఇందులో అప్లికేషన్స్ వచ్చేసరికి మనకి ప్లాంట్ కాంపోనెంట్ లీకేజెస్ కానీ అవి కూడా చేయొచ్చు. ఇన్స్పెక్షన్ ఆఫ్ లీకేజెస్ కానీ, మిస్అలైన్మెంట్ ఎక్విప్మెంట్, అలైన్మెంట్ కరెక్ట్గా ఉందా లేదా, కరోజన్ పెట్టిందా, ఈరోజన్ వల్ల క్రాక్సా, ఫ్రాక్చర్సా, ఇలాంటివన్నీ మైన్యూట్ డైమెన్షన్స్ ఆఫ్ పార్ట్స్ లైక్ పంప్స్, కంప్రెసర్స్ ఇలాంటివన్నీ చేయడానికి మనకి అప్లికేషన్లు ఇచ్చేస్తాం. లిమిటేషన్స్ వచ్చేసరికి ఓన్లీ ఇంటర్నల్ డిఫెక్ట్స్ మాత్రం ఫైండ్ అవుట్ చేయలేం. మనకి ఏంటంటే కంటికి కనపడేవన్నీ సర్ఫేస్ డిఫెక్ట్స్ మాత్రమే. అలాగే కెనాట్ బి యూజ్డ్ ప్లేసెస్ వితౌట్ బ్రైట్ ఎక్స్పోజర్, నో లైట్. అంటే కంపల్సరీగా అక్కడ మన కంటికి కనపడాలంటే లైట్ కానీ లేదా బ్రైట్నెస్ కానీ ఉండాలి. ఆఫ్ లైట్లో మనకి ఇది ఫైండ్ అవుట్ చేయలేం. అలాగే హాజర్డస్ ప్లేస్లో ఇది రిస్క్ అనమాట, ఇది చేయలేం. నెక్స్ట్ లిక్విడ్ పెనట్రెంట్ టెస్ట్. లిక్విడ్ పెనట్రెంట్ టెస్ట్లో ఏంటంటే మనకి ఎనీ మెటీరియల్ విత్ రిలేటివ్లీ స్మూత్ నాన్ పోరస్ సర్ఫేస్ ఆన్ విచ్ డిస్కంటిన్యూస్ ఆన్ ద డిఫెక్ట్స్ ఆర్ ప్రజెంట్. ఇందులో ఫిజికల్ ప్రిన్సిపల్ వచ్చేసరికి లిక్విడ్ పెనట్రెంట్ టెస్ట్ అనేది ఓన్లీ క్యాపిలరీ యాక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. క్యాపిలరీ యాక్షన్ ద్వారా ఇది ఫైండ్ అవుట్ చేస్తుంటాం. యూజ్ పెనట్రెంట్, ఇందులో ఏమేమి యూజ్ చేస్తామంటే పెనట్రెంట్ని ఇచ్చేస్తాం, అలాగే డెవలపర్ని ఇచ్చేస్తాం, క్లీనర్ అండ్ టెస్ట్ స్పెసిమెన్. ఇవి కావాల్సిన ఎక్విప్మెంట్. ఓన్లీ ఇది సర్ఫేస్ డిఫెక్ట్స్ మాత్రమే ఫైండ్ అవుట్ చేయడానికి ఇచ్చేస్తారు. క్యాస్టింగ్స్లో కానీ, లేకపోతే వెల్డ్ క్రాక్స్ కానీ, హాట్ టీర్స్, కోల్డ్ షట్స్ అంటే మనకి ఇవి క్యాస్టింగ్ డిఫెక్ట్స్ అనమాట. శ్రింకేజ్ క్యావిటీస్ ఇలాంటివి ఏమైనా సర్ఫేస్ డిఫెక్ట్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఇచ్చేస్తారు ఉంటుంది. ఇదేంటంటే పెనట్రెంట్, ఎమల్సిఫైర్, వాష్, డ్రై, తర్వాత డెవలపర్ అప్లై చేసి ఫైండ్ అవుట్ చేస్తారు. ఇది మనకి ఏదైనా క్రాక్ చూసినట్టయితే మనకి అంటే అది మనకు అన్నీ కంటికి కనపడవు. సపోజ్ 0.005 ఉందనుకోండి క్రాక్, అది మనకు కంటికి కనపడకపోవచ్చు, కానీ ఈ లిక్విడ్ పెనట్రెంట్స్ ద్వారా చేసుకోవచ్చు అనమాట. అది ఎలా చేస్తారంటే యూజ్ పెనట్రెంట్ అండ్ డెవలపర్. ఫస్ట్ ఏంటంటే మనకి ఇది కాంపోనెంట్, దీంట్లో ఏదన్నా
రస్ట్ కానీ గ్రీజ్ కానీ ఏమైనా ఉండిపోతే కనుక మొత్తం వాష్ అవుట్ చేస్తానంట. ఇవి మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఈ క్రాక్ అంతా మొత్తం దీనిలో ఉన్న రస్ట్ అంతా తీసేసి ఇది క్రాక్ ఫిల్డ్ విత్ డర్ట్, అంటే డస్ట్ పార్టికల్స్ అది కమ్మేస్తాయి కాబట్టి దాన్ని రిమూవ్ చేసుకోవాలి. ఫస్ట్ చేసిన తర్వాత ఇది క్లీన్ క్రాక్ కింద వచ్చిన తర్వాత మనకి, అంటే రిమూవ్ చేసిన తర్వాత అంటే క్లీనింగ్ చేసిన తర్వాత అప్పుడు మనం ఈ లిక్విడ్ పెనట్రెంట్ అనేది దీని మీద అప్లై చేస్తాం. ఎప్పుడైతే అప్లై చేస్తామో చూడండి, ఇక్కడ రెడ్ కలర్లో అప్లై చేస్తాం, అది మనకి ఏంటంటే ఈ క్రాక్లోకి డిపాజిట్ అవుతుంది అనమాట. ఆ లిక్విడ్ పెనట్రెంట్ కలర్ రెడ్ కలర్లో ఉంటుంది. అది ఎప్పుడైతే మనకి పెనట్రేట్ అయిందో నెక్స్ట్ ఏమవుతుంది, ఇది పెనట్రేట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఒక క్లాత్తో మొత్తం దీనిపైన టాప్ లేయర్ అంతా ఇదంతా క్లీన్ చేసేసరికి ఏమవుతుంది, ఇక్కడ ఈ లోపల క్రాక్లో ఉన్న పెనట్రెంట్ మాత్రం అలాగే ఉండిపోయి పైన లేయర్ అంతా మాత్రం క్లీన్ అయిపోతుంది అనమాట. దాన్ని క్లీనింగ్ చేస్తామండి ఫస్ట్. తర్వాత చేసిన తర్వాత అప్పుడు మనం డెవలపర్ అని అప్లై చేస్తాం. అంటే డెవలపర్ అంటే ఏం లేదు, ఈ రెడ్ పెయింట్కి మనకి ఎప్పుడైతే చాక్ పీస్ పౌడర్ లాగా ఉంటుంది, ఫోమ్ టైప్లో ఉంటుంది అనమాట, స్ప్రే టైప్లో. ఈ మెటల్ మీద ఎప్పుడైతే మనం అప్లై చేస్తామో స్ప్రే టైప్లో ఈ డెవలపర్ని, అప్పుడు మనకి అక్కడ ఇది కలర్ రెడ్ కలర్లో ఉంది, మనం అప్లై చేసింది వైట్. అప్పుడు ఇది క్యాపిలరీ యాక్షన్ ద్వారా ఇది పైకి ఎక్కుతుంది అనమాట. క్యాపిలరీ యాక్షన్ ద్వారా అది పైకి రైజ్ అవుతుంది. దాంట్లో ఉన్న ఫ్లూయిడ్ ఈ లిక్విడ్ అంతా క్యాపిలరీ యాక్షన్ ద్వారా ఎప్పుడైతే పైకి వచ్చిందో మనకు అక్కడ విజిబిలిటీ అనేది క్లియర్గా కనపడుతుంది, ఇక్కడ డిఫెక్ట్ ఉందని తెలుస్తుంది అనమాట. ఇది లిక్విడ్ పెనట్రెంట్ టెస్ట్. అప్లికేషన్స్ వచ్చేసరికి ఇది కూడా విజిబుల్ ఇన్స్పెక్షన్ లాగే ఓన్లీ సర్ఫేస్ డిఫెక్ట్స్ మాత్రమే ఫైండ్ అవుట్ చేస్తుంది. అలాగే అప్లైడ్ మెటీరియల్ డ్యూరింగ్ ఇన్ రివర్స్ టెస్టింగ్. అలాగే నెక్స్ట్ లార్జ్ సర్ఫేసెస్ కెన్ బి డిటెక్టెడ్ ఈజీలీ విత్ లో కాస్ట్ ఆఫ్ షార్ట్ టైం. తక్కువ టైంలోనే చేసుకోవచ్చు టెస్ట్ అంటున్నాడు. లిమిటేషన్స్ వచ్చేసరికి ఓన్లీ సర్ఫేస్ డిఫెక్ట్స్ రిక్వైర్ స్మూత్ నాన్ పోరస్ మెటీరియల్స్. నాన్ పోరస్ మెటీరియల్స్కే మాత్రమే సెట్ అవుద్ది. అలాగే పెనట్రెంట్ టెస్ట్ షుడ్ బి నైదర్ హైలీ విస్కస్ నార్ లెస్ విస్కస్. ఇదే మెయిన్ డ్రాబ్యాక్. అలాగే ప్రీ క్లీనింగ్ ఈజ్ క్రిటికల్. ఇప్పుడు మనం ఇందాక చెప్పాను కదా, ఈ క్రాక్స్లో అట్లా డస్ట్ అయి ఉంటే అది మొత్తం కంపల్సరీగా తీసేసిన తర్వాత టెస్ట్ చేయాలి. ఎందుకంటే డస్ట్ అయి ఉండిపోతే కనుక ఈ పెనట్రెంట్ అనేది సరిగ్గా వెళ్తాం. కంటామినెంట్స్ కెన్ బి మాస్క్ డిఫెక్ట్స్. ఇవే ఉంటుంది, కంటామినెంట్స్ వల్ల కూడా డిఫెక్ట్స్ కొన్ని బయటపడవు. అలాగే పోస్ట్ క్లీనింగ్ ఈజ్ ఎసెన్షియల్ టు రిమూవ్ ద కెమికల్స్. మళ్ళీ ఇది టెస్ట్ అంతా అయిపోయిన తర్వాత క్లీనింగ్ అనేది చేసుకోవాలి సరిగ్గా. అలాగే మ్యాగ్నెటిక్ పార్టికల్ టెస్ట్. మ్యాగ్నెటిక్ పార్టికల్ టెస్ట్ అంటే ఇది ఫ్లక్స్ ఎక్కడైతే లీక్ అవుతుందో దాన్ని బట్టి చేస్తాం. ఇది టెస్టింగ్ పెర్ఫార్మ్డ్ ఆన్ ఫెర్రోమ్యాగ్నెటిక్ మెటీరియల్స్ విత్ ఏ స్మూత్ సర్ఫేస్. ఈ స్మూత్ సర్ఫేస్ మీద ఏదైతే మనకి ఫెర్రోమ్యాగ్నెటిక్ మెటీరియల్స్ మీద ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే, అంటే సబ్ సర్ఫేస్ మీద కానీ, ఇవేంటంటే కొంతవరకు ఇంటర్నల్ డిఫెక్ట్స్ని కూడా ఫైండ్ అవుట్ చేయగలుగుతుంది. ఫాస్ట్ అప్రోచ్ రిలేటివ్లీ ఈజీ అప్లై ద సర్ఫేస్ పెనట్రేషన్ ఈజ్ నాట్ క్రిటికల్. ఫిజికల్ ప్రిన్సిపల్, ఇది బేసిక్ ప్రిన్సిపల్ వచ్చేసరికి మనకి మ్యాగ్నటైజేషన్, అంటే ఫారడేస్ లాస్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అనే ప్రిన్సిపల్ మీద ఇది వర్క్ చేస్తున్నాం మ్యాగ్నెటిక్ టెస్ట్. ఇది వచ్చేసరికి అప్లికేబుల్ సర్ఫేస్ సబ్ సర్ఫేస్ అంటే సర్ఫేస్కి నియరెస్ట్గా ఉన్నది ఇంటర్నల్గా అనమాట. డిఫెక్ట్స్ అండ్ అదర్ డిఫెక్ట్స్ ఎక్స్క్లూడింగ్ ట్రాన్స్ఫర్స్ డైరెక్షన్స్. ఇవి మనకి డిఫెక్ట్స్ ఏ విధంగా ఉన్నది దాన్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మనకి సౌత్ పోల్ నుంచి, అంటే మనకి ఫ్లక్స్ అనేది లీకేజ్ అవుతుంది కదా, సౌత్ నుంచి నార్త్కి వెళ్తుంది అనుకోండి. ఇది ఎప్పుడైతే క్రాక్ ఉందో ఇక్కడ మనకి ఇది మ్యాగ్నటైజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఫ్లక్స్ అనేది డైరెక్ట్గా వెళ్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే క్రాక్ ఉంది ఇక్కడ అది లీక్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి ఏంటంటే ఒక మ్యాగ్నెటిక్ పార్టికల్స్ వేసినప్పుడు పైన, అంటే స్ప్రెడ్ చేసినప్పుడు ఎక్కడైతే మనకు క్రాక్ ఉందో అక్కడ ఎక్కువగా, అంటే ఇక్కడ డిపాజిట్ అవుతాయి అనమాట అవి స్ప్రెడ్ చేసినప్పుడు. దాన్ని మనం అక్కడ మనకి క్రాక్ ఉన్నట్టు లెక్క అనమాట. దాన్ని అలా ఫైండ్ అవుట్ చేస్తారు. ఇది ఓన్లీ ఫెర్రస్ మెటీరియల్కి మాత్రమే సెట్ అవుతుంది. నాన్ ఫెర్రస్ మెటల్కి అంటే మ్యాగ్నటైజ్ అవ్వదు కాబట్టి ఓన్లీ ఫెర్రస్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ మాత్రమే, అంటే ఐరన్ బేస్డ్ మెటల్స్కి, ఈ ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్కి మాత్రమే ఇది సెట్ అవుతుంది. అదొకటి మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే మనకి ఇది ఈ డిఫెక్ట్ అనేది ఈ డైరెక్షన్లో ఉందనుకోండి, ఇది కూడా లైన్స్ అనేది ఇలా వెళ్ళిపోతాయి అనమాట. అంటే ఇవి ట్రాన్స్ఫర్స్, అంటే 90 degreesలో మాత్రం డిఫెక్ట్ ఉంటే ఇవి లీకేజెస్ అనేది బాగా తెలుస్తుంది అనమాట. అదొకటి మెయిన్ డ్రాబ్యాక్. ఇక్కడ మన అప్లికేషన్ చూసుకున్నట్టయితే మనకి డిటెక్షన్ ఆన్ ఫెర్రోమ్యాగ్నెటిక్ మెటీరియల్స్ ఓన్లీ. ఇదే అప్లికేషన్లో ఫెర్రోమ్యాగ్నెటిక్ మెటీరియల్స్ కొడతారు. క్రాక్స్ ఓరియంటెడ్ పెర్పెండిక్యులర్ టు
కరెంట్ డైరెక్షన్ ఈజ్ అబ్జర్వ్డ్. అంటే ఫ్లక్స్ డైరెక్షన్కి ఈ క్రాక్ అనేది పెర్పెండిక్యులర్గా ఉండాలి. అలాగే ఎలాంగ్ ద డైరెక్షన్ అంటే ప్యారలల్ టు ఉంటే కనుక డిఫెక్ట్ అనేది సరిగ్గా ఐడెంటిఫై అవ్వదు. సెన్సిటివిటీ ఈజ్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ కరెంట్ యూజ్డ్. సెన్సిటివిటీ అనేది ఇంపార్టెంట్. లిమిటేషన్ చూసుకున్నట్టయితే నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్కి ఇది సెట్ అవ్వదు. అలాగే అవాయిడ్ లోకల్ హీటింగ్ అండ్ బర్నింగ్ సబ్స్టాన్సెస్. ఇక్కడ లోకల్ హీటింగ్ అలాగే బర్నింగ్ సబ్స్టాన్సెస్ ఉన్నప్పుడు మ్యాగ్నటైజర్ సరిగ్గా అవ్వదు అనమాట. ఫ్లక్స్ అనేది సరిగ్గా పాస్ అవ్వదు. మ్యాగ్నటైజేషన్ మీద ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఈ హీటింగ్ అనేది మ్యాగ్నెటిక్ మెటీరియల్ మీద ఎఫెక్ట్ అవుతుంది. అలాగే డీమ్యాగ్నటైజేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఆఫ్టర్ పెర్ఫార్మింగ్ దిస్ టెస్ట్. మనం ఏదైనా మెటీరియల్ మీద టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని డీమ్యాగ్నటైజ్ చేయాలి, లేకపోతే దాంట్లో మ్యాగ్నటైజర్ అనేది ఉండిపోతుంది అనమాట. నెక్స్ట్ ఎడ్డీ కరెంట్ టెస్టింగ్. ఎడ్డీ కరెంట్ టెస్టింగ్ కూడా ఇది కూడా మనకి మ్యాగ్నెటిక్ టెస్టింగ్ లాగా ఉంటుంది. అప్లైడ్ ఎలక్ట్రికల్లీ కండక్టింగ్ మెటీరియల్స్ ఫర్ డిఫెక్ట్ డైరెక్షన్, సెన్సిటివ్ టు స్మాల్ క్రాక్స్ అండ్ నియర్ ద సర్ఫేస్ క్రాక్స్. అంటే సబ్ సర్ఫేస్కి అంటే నియర్ ద సర్ఫేస్ క్రాక్స్కి లేదా స్మాల్ క్రాక్స్ అట్లని ఫైండ్ అవుట్ చేయడానికి ఇచ్చేస్తారనమాట. ఫిజికల్ ప్రిన్సిపల్స్ వచ్చేసరికి ఎలక్ట్రోమాగ్నెటిజం ప్రిన్సిపల్ మీద ఇది వర్క్ చేస్తుంది. యూజ్డ్ సోర్టింగ్ మెటీరియల్స్ కంట్రోల్ డైమెన్షన్స్ మెజర్ ద కోటింగ్ థిక్నెస్. మనకి కోటింగ్ థిక్నెస్ ఏమైనా మనకి ఆర్గానిక్ కోటింగ్స్ అలాంటివి ఇచ్చినప్పుడు ఆ కోటింగ్ థిక్నెస్ ఎంత ఉందో మనం ఫైండ్ అవుట్ చేయడానికి కూడా ఎడ్డీ కరెంట్ మెథడ్ని ఇచ్చేస్తారనమాట. ఇది బేసిక్ ప్రిన్సిపల్. ఇది మనకి టెస్ట్లు అనమాట. ఎలా చేస్తారనేది థిక్నెస్ అని ఫైండ్ అవుట్ చేయడం చూస్తాం. అప్లికేషన్స్ వచ్చేసరికి మనకి మెటీరియల్ సోర్టింగ్ అండ్ కోటింగ్ థిక్నెస్ని ఫైండ్ అవుట్ చేయడానికి, అలాగే హీట్ ఎక్స్చేంజర్ ట్యూబ్స్ వాటిని ఎగ్జామినేషన్ చేయడానికి ఎక్కువగా దీన్ని ఎడ్డీ కరెంట్ని ఇచ్చేస్తారనమాట. హార్డ్నెస్ స్ట్రెంత్ని. అలాగే లిమిటేషన్స్ వచ్చేసరికి ఓన్లీ ఎలక్ట్రికల్ కండక్టింగ్ మెటీరియల్స్లోకి ఇది సెట్ అవుతుంది. కరెంట్ పాస్ అవ్వకపోతే ఆ మెటీరియల్ ప్లాస్టిక్ టైప్ వాటికి ఇది సెట్ అవ్వదు. టూ మెనీ పారామీటర్స్ ఎఫెక్ట్ ఎడ్డీ ప్రోబ్ ఇంపిడెన్స్. అంటే పారామీటర్స్ వేరే పారామీటర్స్ ఎఫెక్ట్ అవ్వడానికి ఎడ్డీ కరెంట్ వల్ల ఛాన్స్ ఉంటుందంట. అంటే మెనీ పారామీటర్స్ ఎఫెక్ట్ ఆన్ ద ఎడ్డీ ప్రోబ్ ఇంపిడెన్స్. అంటే ఎడ్డీ ప్రోబ్ అనేది కరెంట్ పాస్ చేసే ప్రోబ్ మీద ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందంట. వేరే పారామీటర్స్ అనమాట ఈ ఆబ్జెక్ట్ యొక్క పారామీటర్స్. ఫర్ క్రిటికల్ అప్లికేషన్స్ రిజల్ట్స్ నీడ్ టు వెరిఫై ద అనదర్ ఎన్డిటీ. అలాగే క్రిటికల్ అప్లికేషన్స్లో మనం దీని మీద డిపెండ్ అవ్వకూడదు, వేరే దాని మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఎన్డిటీ అంటే నాన్ డిస్ట్రిబ్యూటెడ్ టెస్టింగ్. నెక్స్ట్ రేడియోగ్రఫీ టెస్టింగ్. ఇది ఎక్కువ మనకి ఏంటంటే ఎక్స్రేస్ కానీ గామా రేస్ కానీ ఇచ్చేసి డిఫెక్ట్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తారు. ఇది ఇంటర్నల్ డిఫెక్ట్స్ని ఎంత డెప్త్లో ఉన్నా కూడా ఇది ఫైండ్ అవుట్ చేయడానికి ఎక్కువగా యూజ్ అవుతుంది అనమాట. మోస్ట్ అండ్ యాక్యురేట్ మెథడ్ అనమాట. ఇట్ ఇన్వాల్వ్స్ పెనట్రేటింగ్ ఎక్స్రేస్ కానీ లేకపోతే గామా రేస్ కానీ యూజ్ చేస్తారు. అదే ఎక్స్రేస్ అయితే ద సోర్స్ ఆఫ్ ఎక్స్రే మిషన్, గామా రేస్ అయితే రేడియో యాక్టివ్ ఐసోటోప్స్ని ఇచ్చేసి గామా రేస్ని ప్రొడ్యూస్ చేస్తారనమాట. ప్రిన్సిపల్స్ వచ్చేసరికి పెనట్రేటింగ్ పవర్, హై ఫ్రీక్వెన్సీ వేవ్స్ కాబట్టి ఇవి పెనట్రేటింగ్ పవర్ని ఇచ్చేసి పెనట్రేట్ అవుతాయి అనమాట. ద రిజల్టింగ్ షాడో గ్రాఫ్ ఈజ్ ద విజిబుల్ రీజన్. ఇది వచ్చేసరికి మనకి మెటీరియల్ థిక్నెస్ డెన్సిటీ చేంజ్ ద ఇండికేటింగ్ ద ఫిలిం. మనం ఫిలింలో చూసుకున్నట్టయితే మనకి ఎక్స్రేస్ బయట హాస్పిటల్లో కూడా తీస్తారు కదా బోన్స్ అయ్యి ఫ్రాక్చర్ అయినప్పుడు, అలాగే సేమ్ ఇది కూడా మనకు మెటీరియల్స్ యొక్క మెటీరియల్ డెన్సిటీని బట్టి ఆ ఫిలింలో ఇండికేషన్ అనేది రావడం జరుగుతుంది. దాన్ని బట్టి మనం డిఫెక్ట్ ఏది అన్డిఫెక్ట్ ఏది అనేది ఆ ఫిలింలో పడ్డ ఇండికేషన్ బట్టి మనం చెప్పడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడవచ్చు మనం మెథడాలజీ. ఇది హై ఎలక్ట్రికల్ పొటెన్షియల్. ఇది ఎక్స్రేస్ చూసుకున్నట్టయితే ఆ ఎక్స్రేస్ మెటల్ ద్వారా పాస్ అయినప్పుడు ఇది కాంపోనెంట్ మనకి. ఇది కాంపోనెంట్. ఇది పాస్ అయినప్పుడు మనకి ఇక్కడ ఫిలిం పెడతాం అనమాట. ఈ ఫిలింలో మనకి ఆ యొక్క ప్రొజెక్షన్ అంతా పడుతుంది. ఇక్కడ ఎప్పుడైతే డెన్సిటీని బట్టి మెటీరియల్ ఇప్పుడు ఇక్కడ చూడవచ్చు మనం ఇది డిఫెక్ట్. ఎప్పుడైతే ఈ మెటీరియల్ పాస్ అయిందో ఈ రేస్ ఈ రేస్ చెప్పినప్పుడు ఎప్పుడైతే ఈ మొత్తం మెటీరియల్ అంతా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఇక్కడ తక్కువ ఫోకస్ పడుతుంది. ఇప్పుడు ఇక్కడ థిక్నెస్ తక్కువ ఉంది చూడండి. ఇక్కడ థిక్నెస్ తక్కువ ఉందంటే ఏంటి, తొందరగా పాస్ అవుతుంది అనమాట. ఇక్కడ ఎక్కువగా డార్క్గా పడుతుంది, ఇక్కడ లైట్గా పడుతుంది. అంటే థిక్కర్ మెటీరియల్ ఎక్కువ ఉన్నప్పుడు లైట్గా పడుతుంది, తక్కువ థిక్నెస్ ఉన్నప్పుడు ఇది ఇక్కడ మనం చూడవచ్చు. ఇది చూడవచ్చు మనం లెస్ ఎక్స్పోజర్ అలాగే మోర్ ఎక్స్పోజర్. అదే ఫిలిం డిఫెక్ట్స్ ఎలా ఉన్నప్పుడు ఎలా ఐడెంటిఫై అనేది ఇక్కడ చూడవచ్చు ఫిలింలో. అప్లికేషన్స్ వచ్చేసరికి
వెన్ అవర్ ఇంటీరియర్ ఆర్ ఆబ్జెక్ట్ నీడ్ టు చెక్ ద ఇంటర్నల్ డిఫెక్ట్స్ అంటే ఇంటర్నల్ ఫాల్ట్స్ కానీ లేకపోతే ఇంటర్నల్ కన్స్ట్రక్షన్ డిఫెక్ట్స్ కానీ ఫైండ్ చేయడానికి ఇది ఇచ్చేస్తారు. అలాగే టు పెర్ఫామ్ ద మెజర్ ద సైజ్ అండ్ థిక్నెస్ సైజ్ని వాటిని థిక్ చేసే సైజ్ వేరియేషన్స్ ఎలా ఉన్నాయో చెక్ చేయడానికి కూడా దీన్ని ఇచ్చేస్తారనమాట. అప్పర్ లిమిట్ థిక్నెస్ త్రూ విచ్ రేడియేషన్ కెన్ పెనట్రేట్. అలాగే ఇవి రేడియేషన్స్ వల్ల ఏంటంటే రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల కొంచెం ఆపరేటర్కి ఎఫెక్ట్ అవుతుందంట. అంటే స్కిల్డ్ ఆపరేటర్ కావాలి, అలాగే కొంచెం కేర్ఫుల్గా చేయాలి దీన్ని. యాక్సెస్ టు బోత్ సైడ్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ మస్ట్ బి అవైలబుల్ రిలేటివ్. అంటే నెక్స్ట్ ఏంటంటే బోత్ సైడ్స్ కూడా ఇది చేసుకోవాలన్నమాట. రిలేటివ్లీ ఎక్స్పెన్సివ్ ఎక్విప్మెంట్ అండ్ నీడ్ స్కిల్డ్ ఆపరేటర్. ఇది కాస్ట్ కొంచెం ఆపరేషనల్ కాస్ట్ కానీ ఎక్విప్మెంట్ కాస్ట్ కానీ మిగతా టెస్టులతో పోల్చుకుంటే ఇది ఎక్కువ ఉంటుంది. అల్ట్రాసానిక్ టెస్టింగ్. అల్ట్రాసానిక్ అంటే హై ఫ్రీక్వెన్సీ సౌండ్ వేవ్స్ని ఈ మెటల్ ఆబ్జెక్ట్లో పంపడం వల్ల మనకి డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నదో తెలుసుకోవచ్చు అన్నట్టు. ఇది కూడా ఫాస్ట్ అండ్ అక్యురేట్ మెథడ్. ద టైమ్ ట్రావెల్ బిట్వీన్ ద ట్రాన్స్మిషన్ అండ్ రిసెప్షన్ ఆఫ్ పల్సెస్ గివ్ క్లూస్ రికార్డింగ్ ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద మెటీరియల్. ద ప్రోబ్ని ఇచ్చేస్తారు. ఈ ప్రోబ్ అంటే మనకి ఇక్కడ ఇది ఉంటుంది. ఈ ప్రోబ్లో మనకి 2 డివైసెస్ ఉంటాయి, రిసీవర్ అలాగే ప్రొడ్యూస్ చేసి సౌండ్ వేవ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ద ప్రోబ్ ఈజ్ యూజువల్లీ స్ప్లిట్ టైప్ హ్యావింగ్ ట్రాన్స్మిటర్ వన్ ఎండ్ అంటే ట్రాన్స్మిట్ చేసేది, అలాగే రిసీవ్ చేసుకునేది అదర్ ఎండ్. ఏంటంటే మనకు వేవ్స్ని ఒకటి ట్రాన్స్మిట్ చేసి ఒకటి చేస్తానమాట. అంటే ఇలా వెళ్ళి మళ్ళీ బ్యాక్ వెళ్తానమాట ఈ డైరెక్షన్లో. ఇదేమో రిసీవర్ ఇక్కడ ఉంటుంది, ట్రాన్స్మిటర్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చూడవచ్చు మనం మెథడాలజీ. ద రిఫ్లెక్టెడ్ సౌండ్ ఎనర్జీ వర్సెస్ టైమ్ ప్లాట్ ఈజ్ షోన్ ఆన్ ద ఆసిలోస్కోప్. ద హై ట్రేస్ ఇండికేట్స్ ద ఫుల్ థిక్నెస్ ఆఫ్ ద టెస్ట్ స్పేస్ వెర్ ఈజ్ ద షార్ట్ ట్రేస్ ఇండికేట్స్ ద క్రాక్. ఇక్కడ ఏంటంటే మనకి క్రాక్ అనేది సపోజ్ ఇక్కడ ఏమైనా క్రాక్ వచ్చిందనుకోండి, ఈ ట్రావెల్ మళ్ళీ ఇక్కడ చేసి వెళ్తుంది అనమాట. ఇది క్రాక్ తక్కువ టైంలో వస్తుంది కాబట్టి దాన్ని మనం డిఫెక్ట్ కింద చేస్తామంట. ఇక్కడ చూడండి ప్రోబ్ రిసీవర్ అంటే ట్రాన్స్మిటర్ నుంచి మళ్ళీ బ్యాక్కి వెళ్తుంది కాబట్టి ఇది ఎక్కువ వేవ్ లెంత్ ఎక్కువ డిస్టెన్స్ వెళ్తుంది కాబట్టి ఇది వస్తుందన్నమాట. లాంగ్ అంటే లాంగ్ ఈకో వచ్చేసరికి డిఫెక్ట్ లేనట్టు, షార్ట్ ఈకో అంటే తక్కువ టైంలో వచ్చింది అంటే అది డిఫెక్ట్ కింద కన్సిడర్ చేస్తామంట. అప్లికేషన్ వచ్చేసరికి ఇది మోస్ట్ ఆఫ్ ఆల్ మెటీరియల్స్కి యూజ్ చేసుకోవచ్చు. అంటే కండక్టింగ్ నాన్ కండక్టింగ్ మెటీరియల్స్కి. టెస్టింగ్ కెన్ క్యారీడ్ ఫ్రమ్ వన్ అసెంబ్లీ సర్ఫేస్ ఓన్లీ అసెంబ్లీ సర్ఫేస్ చేస్తాం. ఇది ఓన్లీ వన్ సర్ఫేస్కి మాత్రమే చేసుకోవాలి ఇది ఎట్ ఏ టైమ్ వెరీ లార్జ్ సెక్షన్ థిక్నెస్ కెన్ బి ఎవాల్యుయేటెడ్. ఎంత థిక్నెస్ ఉన్నా కానీ ఇది ఎవాల్యుయేట్ చేయగలుగుతారన్నమాట. లిమిటేషన్స్ వచ్చేసరికి ద టెస్ట్ మెథడ్ ఈజ్ ఆపరేటర్ డిపెండెంట్, నీడ్ హైలీ స్కిల్డ్ ఆపరేటర్. ఇది అంటే స్కిల్డ్ ఆపరేటర్ ఉండాలి కంపల్సరీగా, అది చేయాలన్నమాట. ఇవి టెస్టింగ్ ఆఫ్ మెటీరియల్స్. ఓకే, థ్యాంక్ యూ.